దేశాన్ని లాలిస్తూ తూలిస్తూ ఊగిస్తోన్న శక్తి మద్యం మహమ్మారి. పరిపాలనకు మద్యమే ఇంధనం. నిరుపేదలను నిషాలోకి నెట్టేసి ఆ ధనంతోనే పరిపాలన సజావుగా సాగిస్తున్నారు ఏలికలు. గ్రామానికి తాగునీరు అందించలేకపోయారు, కానీ మద్యాన్ని మాత్రం పుణ్యతీర్థంలా ఇంటింటికి అందే ఏర్పాట్లు మహా చక్కగా చేస్తున్నాయి ప్రభుత్వాలు. జనం ఎంతగా తాగి తూలితే ప్రభుత్వ ఖజానా అంతగా కాసులతో గలగలలాడుతుంది. అప్పుడే పాలకులకు వందనాలు మెరుపుతో కళకళలాడతాయి. మద్యంపై వచ్చే ఆదాయంతోనే పాలన సాగించాలని చూస్తున్న పాలకులు దానివల్ల కోట్లాది మంది భారతీయులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మాత్రం ఆలోచించటం లేదు. మద్య మహాభారతం, దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మద్యంతో దీపం వెలిగించి ఆ వెలుతురులో పరిపాలన చేస్తున్నాయి ప్రభుత్వాలు. మద్యం మహమ్మారి పాపం అని కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. జీవితాలు కాలిపోతున్నాయి. మహిళల బ్రతుకులు దుర్భరం అయిపోతున్నాయి. మరోపక్క మద్యం కారణంగానే నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి. అయినా పాలకులు మాత్రం మద్యంపై వచ్చే ఆదాయం కోసం ప్రజల చేత దగ్గరుండి మరీ తాగిస్తున్నారు. దేశంలో ఇప్పుడు మధ్యతరగతి అనేది లేనే లేదు. అయితే ధనిక వర్గం, లేదంటే నిరుపేద వర్గం, అంతే. 180% పైగా ఉండే పేదలు మద్యం మహమ్మారి కాటుకు జీవితాలు బలి చేసుకుంటున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేద శ్రామికుడి నుంచి డబ్బున్న వారి వరకు అందరినీ శాసిస్తూ తూలిస్తూ ఊగిస్తోంది మద్యమే. ఆ మద్యానికి బానిసలై కుటుంబాలను వీధులకెక్కించుకుంటోన్న వారి సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. పిండి కొద్దీ రొట్టె. మద్యం తెచ్చే నిష అందరికీ కావాలి, కానీ మద్యం అందరికీ అందుబాటులో ఉండదు. కాబట్టి కల్తీ మద్యాలు పుట్టుకొస్తాయి. చీప్ లిక్కర్లు తన్నుకు వస్తాయి. విష రసాయనాలతో తయారయ్యే కల్తీ మద్యం శాల్తీలను లేపేస్తుంది. మద్యం అనేది భయంకరమైన వ్యసనం. ఒక్కసారి అదిచ్చే కిక్కు కోసం తపిస్తే ఆ తరువాత నుంచి అది మనిషిని తాగేస్తుంది. మనిషి జేబులు ఖాళీ చేయడమే కాదు, శరీరాన్ని గుల్ల చేస్తుంది. ఇంటిల్లిపాదిని నరక కూపంలోకి నెట్టేస్తుంది. పిల్లల చదువులు అటకెక్కుతాయి. మొత్తం వ్యవస్థే చిన్నాభిన్నమైపోతుంది. ఇంత భయంకరమైన మద్యాన్ని నిషేధిస్తే ప్రజల జీవితాలు ప్రగతి పథం వైపు పరుగులు పెడతాయి. మహిళల కళ్లల్లో మతాబులు వెలుగుతాయి. చిన్నారుల జీవితాలు ఉజ్వలంగా మెరుస్తాయి. మద్యం బారి నుండి మా జీవితాలు కాపాడండి మహాప్రభు అని మహిళా లోకం పాలకుల చెవిలో గూడు కట్టుకుని మరీ మొరపెట్టుకుంటోన్న పాలకులు చెవుడు నటిస్తున్నారు. మద్యమే లేకపోతే పరిపాలన ఎలాగా అని నిలదీస్తున్నారు. మద్యం విక్రయాలపై వచ్చే ఆదాయానికి గండి కొట్టుకోలేమని నిస్సిగ్గుగా తెగేసి చెబుతున్నారు. అయితే మద్యంపై వచ్చే ఆదాయమంటే ప్రజల రక్తమాంసాలతో సమానమని పాలకులు తెలుసుకోవడం లేదు. తాగూడద్దయ్యో, ఈ సర్కారోని విషం దాగి సావొద్దయ్యో. సారాలేని బ్రాండి లేని సర్కారుంటేనే మన మాటైనా ఓటైనా వాళ్లతోటేనే. సందామామ సందామామ సందామామయ్యో, నా సందామామయ్యో, ఈ మధ్య మెట్ల మబ్బులోలే ముసురుకుందయ్యో, సింహ సీకాటయ్యిందో. ఒక మౌలికమైన విషయాన్ని మనం ప్రభుత్వాలకి చెప్పవలసిన అవసరం ఉంది. ఎంత సొమ్ము అయితే మద్యపానం ద్వారా ప్రభుత్వానికి ఆదాయంగా వస్తుందని ప్రభుత్వాలు లెక్కలేస్తున్నాయో అంతకంటే ఎక్కువ ప్రజాధనాన్ని ప్రభుత్వం వైద్య ఖర్చుల నిమిత్తం, ఇతర సాంఘిక సంక్షేమ కార్యక్రమాల నిమిత్తం ఖర్చు చేస్తున్నాయి అన్నది మర్చిపోవద్దు. వాళ్ళు 1 వేలుతో నాకు ఇంత ఆదాయం వస్తుందని చూపుతుంటే 3 వేళ్ళు వెనక నుండి నీకు ఇంత ఖర్చు వస్తున్నాయి అని చెప్పి చెబుతున్నాయి. ఏటా మద్యం విక్రయాలు ఎలా పెంచాలి, మద్యం దుకాణాలు ఎన్ని పెంచాలి, ఇంటింటికి మద్యాన్ని ఎలా అందించాలి,
ప్రజలకు దగ్గరుండి మద్యాన్ని ఎలా తాగించాలి అన్న అంశాలపై దృష్టి సారిస్తోన్న ప్రభుత్వాలు ప్రజా సంక్షేమానికి మాత్రం తూట్లు పొడుస్తున్నాయి. గాంధీ గారు చెప్పినట్టు ఒక రిప్రజెంటేషన్ ప్రభుత్వం ముందరికి వెళ్ళడం, జడ్జీల ముందరికి కూడా వెళ్ళడం, కోర్టు నడుస్తున్నటువంటి జడ్జీల ముందరికి కూడా వెళ్ళడం, ఈ వ్యాపారులను కూడా అప్పీల్ చేస్తూ ఒక ప్రకటన ఇవ్వడం, మీరు వెళ్ళడం కాదు, ఈ సమాజాన్ని సర్వనాశనం చేస్తున్న వాళ్ళల్లో మీరు కలిసిపోతున్నారు, ఈ దుర్మార్గానికి వడిగట్టకండి, ఆ వ్యాపారం చేయకండి, పాల వ్యాపారం చేయండి, కావాల్సి వస్తే ఇప్పుడు నీళ్ళ వ్యాపారం చేయండి, లేకపోతే నీళ్ళు కూడా కొనుక్కు తాగిన రోజులు వచ్చినాయి, వ్యాపారం చేయండి, ఇంకా ఏ సమాజానికి అవసరమైన ఏ వ్యాపారమైనా చేయండి. ఆ వ్యాపారాలను కూడా అంతర్జాతీయంగా వచ్చేటటువంటి ఎఫ్డిఐలకు కట్టబెడుతున్నారు, అవి కూడా చేతులు లేకుండా. ఇక మన పని తాగుడు తప్ప మరొకటి లేదు ఈ దేశంలో ప్రజలకి అనే పరిస్థితికి వస్తూ ఉంది. మద్య నిషేధం ఆచరణ సాధ్యం కాదనేది పాలకుల వితండ వాదన. కానీ పాలకుల్లో చిత్తశుద్ధి ఉంటే నిషేధం ఖచ్చితంగా ఆచరణ సాధ్యమే అంటున్నారు మేధావులు. ఆచరణ సాధ్యం కాని హెరాయిన్, కొకైన్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలపై నిషేధాన్ని ఎత్తివేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? బహుశా వాటిపై ఆదాయాన్ని కూడా రుచిమరిగితే మన పాలకులు ప్రాణాంతక డ్రగ్స్ను కూడా విపణిలో పెట్టి అమ్మేస్తారేమో. కొన్ని రాష్ట్రాల్లోనైనా మద్యపాన నియంత్రణ కాదు, మద్యపానాన్ని నిషేధించాలి. దీనివల్ల ప్రజలకి చాలా అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా పేదవారికి, బలహీన వర్గాలకి, పొడుగు వర్గాల వారికి ఎక్కువ అన్యాయం జరుగుతుంది. కాబట్టి దీన్ని మాత్రం నిషేధించాలి. ఇవాళ గుజరాత్ రాష్ట్రంలో చాలా కాలం నుంచి అమలు చేస్తున్న నిషేధం కేరళ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. శుభపరిణామం. మద్యం లేని చోట మహిళల కంట కన్నీటి జాడ కూడా కనిపించదని అనుభవజ్ఞులు అంటారు. ఒక్క మద్యాన్ని సమాజం నుంచి తొలగిస్తే బంగారు భారతం ఆవిష్కృతమవుతుందని సంస్కర్తలు అంటున్నారు. మరి మంచి మాటలు చెవికెక్కించుకునే తీరిక, లక్ష్యం మన పాలకులకు ఉన్నాయా అన్నదే ప్రశ్న. సెంట్రల్ డెస్క్, సాక్షి న్యూస్. సందామామ సందామామ సందామామయ్యో నా సందామామయ్యో, ఈ మద్యాన్ని పల్లె నుండి తరిమి కొడదాము, మనం కలిసే ఉందాము, ఈ మబ్బు లాంటి మద్యాన్ని పారదొల్దాము, ఎలుగు నింపుకుందాము, ఈ మబ్బు లాంటి మద్యాన్ని పారదొల్దాము, ఎలుగు నింపుకుందాము, ఎలుగు నింపుకుందాము. మద్య నిషిద్ధ రాష్ట్రాల జాబితాలో బీహార్ చేరబోతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీహార్లో వచ్చే 2016 ఏప్రిల్ 1 నుంచి మద్య నిషేధాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు. నిషేధాన్ని అమలు చేస్తే ఏటా 4,000 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోవలసి వస్తుంది. అయినా పేద ప్రజల కోసం నిషేధానికి తాను సిద్ధం అంటున్నారు నితీష్ కుమార్. బీహార్ ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ విజయం సాధించిన నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజులకే ఎన్నికల్లో తానిచ్చిన మాటకు కట్టుబడి ఓ కీలక ప్రకటన చేశారు. ఎన్నికల ప్రచారంలో మహిళల సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు నితీష్. మెజారిటీ గ్రామీణ మహిళలు మద్యం మహమ్మారి తమ జీవితాలను సర్వనాశనం చేస్తోందని నితీష్ దృష్టికి తీసుకువచ్చారు. తమ భర్తలు సంపాదించిన దాంట్లో మెజారిటీ భాగాన్ని మద్యంపై ఖర్చు చేసి రావడమే కాకుండా ఇళ్లల్లో తమకు నరకం చూపిస్తున్నారని మహిళలు ఆరోపించారు. మద్యం కారణంగా తమ పిల్లల చదువులు కూడా చట్టుబండలవుతున్నాయని, ఫీజులు కట్టలేక దుర్భర స్థితిని ఎదుర్కోవలసి వస్తోందని మొరపెట్టుకున్నారు. తనను మరోసారి అధికారంలోకి తెస్తే మద్య నిషేధం విధిస్తానని నితీష్ కుమార్ అప్పుడు మహిళలకు హామీ ఇచ్చారు. ఆ హామీకి ఆకర్షితులయ్యారో లేదో కానీ మొన్నటి ఎన్నికల్లో మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్లకు తరలివచ్చారు. వారంతా నితీష్ కూటమికి పట్టం కట్టారు. 10 ఏళ్ల పాలనలో నితీష్ మహిళా ఓటు బ్యాంకును కులాలకతీతంగా పదిలం చేసుకోవడానికి చాలా పథకాలు అమలు చేశారు. పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు, బాలికలకు సైకిళ్లు వంటి స్కీంలతో పాటు మహిళా సంక్షేమానికి చాలా చేశారు.
ఎన్నికల్లో తనను గెలిపించినందుకు కృతజ్ఞతగా ఇచ్చిన మాట నిలబెట్టుకుని తీరాలని నితీష్ భావించారు. అందుకే మద్య నిషేధాన్ని అమలు చేయబోతున్నామని ఆయన ప్రకటించారు. शराबबंदी के अभियान को तेज करना चाहिए। शराब के खिलाफ, नशे के खिलाफ, शराब की लत के खिलाफ अभियान चलाना चाहिए। और मैं देख रहा हूं कभी अभियान चल रहा है। अभी मुझको याद है चुनाव के पूर्व में मैं स्वयं सहायता समूह के कार्यक्रम में श्री कृष्ण मेमोरियल हॉल पटना में गया था और उस कार्यक्रम में मुतल्लिक अपनी बात कहकर बैठा ही था कि पीछे से कुछ आवाज आने लगी। तो भाई क्या आवाज आ रही है? तो मैंने ध्यान से सुनने की कोशिश की तो बहुत पीछे से कुछ दीदियों ने ये कहा कि साहब शराबबंदी लागू कीजिए, शराबबंदी लागू कीजिए। तो मैं तो बैठ गया और उस पर लौट कर फिर मैं माइक पर गया और कहा कि जब हम अगली बार आएंगे तो लागू करते। నిషేధానికి సంబంధించి విధి విధానాలను రూపొందించాల్సిందిగా ఇప్పటికే ఎక్సైజ్ అధికారులను ఆయన ఆదేశించారు. నిషేధం అయితే విధిస్తున్నట్లు ప్రకటించారు, కానీ దాని అమలు విషయంలో నితీష్ కుమార్కు కొన్ని అనుమానాలున్నాయి. నిషేధం అమలులో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని తనకు తెలుసునని ఆయన ఒప్పుకున్నారు. నిషేధం వల్ల ఏటా 4,000 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోతాం. కానీ మద్యం వల్ల నిరుపేదల జీవితాలపై పడే దుష్ప్రభావంతో పోలిస్తే అది చాలా చిన్న విషయం. మహిళల జీవితాలతో పాటు చిన్నారులకు ఉజ్వల భవిష్యత్తు రావాలంటే మద్య నిషేధం విధించాల్సిందే అని నితీష్ కుమార్ స్పష్టం చేశారు. మద్యం విక్రయాలు అత్యధికంగా ఉండే బీహార్ వంటి రాష్ట్రంలో మద్యం నిషేధం అమలు కత్తిమీద సామేనని విపక్షాలు అంటున్నాయి. నితీష్కు ప్రధాన ప్రత్యర్థి అయిన బీజేపీ అయితే మద్య నిషేధాన్ని స్వాగతిస్తున్నామని ప్రకటించింది. అయితే అమలులో ఏమాత్రం తేడా జరిగినా ఆందోళనలతో విరుచుకుపడ్డానికి బీజేపీ సిద్ధంగా ఉంటుంది. మద్య నిషేధం అమలులోకి వస్తే అక్రమంగా మద్యం విక్రయించి కోట్లకు పడగలెత్తేందుకు సంఘ విద్రోహక శక్తులు సిద్ధంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అక్రమ మద్యాన్ని అరికట్టలేకపోతే కరుడుగట్టిన నేరగాళ్ల చేతుల్లోకి కోట్లాది రూపాయల మద్యం సొమ్ము వచ్చి చేరుతుందని, అది మరింత ప్రమాదకరమని వారు హెచ్చరిస్తున్నారు. అయితే ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేందుకు నితీష్ కుమార్ ఎంతో సాహసోపేతంగా ఓ మంచి నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేకించి బీహార్లోని మహిళా లోకం నితీష్ను వేన్నోళ్ల కొనియాడుతోంది. సెంట్రల్ డెస్క్, సాక్షి న్యూస్. మద్యం మహమ్మారి నిరుపేదల జీవితాలను దుర్భరం చేస్తోందని లోక్సత్తా జాతీయ నాయకుడు జయప్రకాష్ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. మద్యాన్ని ప్రజలకు వీలైనంత దూరంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవడం ద్వారా మద్యపానాన్ని నియంత్రించవచ్చునని ఆయన సూచిస్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో లేకపోతే పట్టణాల్లో పేద కుటుంబాల్లో లక్షలాది మంది నిరుపేదలు ఈ మద్యపానానికి బలైపోతున్నారు. ఆ మధ్య వరంగల్ జిల్లాలో మన వాళ్ళే గ్రామాన వెళ్ళి కొన్ని మండలాల్లో వివరాలు సేకరిస్తే 30-35 ఏళ్ల వయసులో ఉన్నటువంటి మగవాళ్ళు చాలామంది చనిపోయి కొన్ని వందల మంది కొన్ని గ్రామాల్లో వితంతులుగా మిగిలిపోయినట్టుగా మనకు తేలుతున్నది. పేదరికాన్ని మరింత కుంగదీస్తోంది. మహిళలకి హింస కన్నీళ్లు పెరుగుతున్నాయి. ఆ కుటుంబాల్లో పిల్లలు తల్లిదండ్రులుగా అనాథలైపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి, దానిలో అనుమానం లేదు.